ప్రేమించినవాడు తిరస్కరించాడు. భీష్ముడు కూడా అంగీకరించలేదు. అంబకు మిగిలింది వేదన, అవమానం, కోపం. ఆమె మళ్ళీ భీష్ముడు దగ్గరకు వచ్చింది. నువ్వే నన్ను పెళ్లి చేసుకో, ఇది నీ వల్లే జరిగింది అని వేడుకుంది. కాని భీష్ముడు తన ప్రతిజ్ఞను గుర్తు చేసుకున్నాడు. నేను బ్రహ్మచారి, ఈ మాటను ఎప్పటికీ తప్పను అని చెప్పాడు. అది విన్న అంబ లోపల నుంచి చీలిపోయింది. ఆమె కన్నీళ్లు కోపంగా మారాయి. అప్పుడు అంబ ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేసింది. నీ చావుకి నేనే కారణమవుతాను అని చెప్పించింది. ఆ మాటలు కాలాన్నే కదిలించాయి. భవిష్యత్తులో జరిగే యుద్ధానికి విత్తనమయ్యాయి. ఇంతలో విచిత్రవీరుడి ఆరోగ్యం మరింత క్షీణించింది. కొన్ని రోజులకే అతను మరణించాడు. ఇప్పుడు రాజ్యం పూర్తిగా వారసులు లేకుండా పోయింది. రాజ్యంలో కలకలం మొదలైంది. మంత్రులు రాజ్యాధికారంపై పోటీ పడుతున్నారు. పక్క రాజ్యాలు కూడా దాడికి సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితిలో సత్యవతి ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఒక రహస్యం చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్పింది. ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. కామెంట్ చాలా ముఖ్యం బిగులు. వచ్చే వీడియోలో కలుద్దాం.